అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నారు. అశాంతితో అలమటిస్తున్న ఆధునిక మానవుడికి ప్రశాంతిని కలిగించే ప్రదేశాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవస్థానాలు, ఇటువంటి ఆధ్యాత్మిక సన్నివేశాలు. ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు సమాజంలో దుర్మార్గం పెట్టిరేగిపోయినప్పుడు, సన్మార్గం నశించినప్పుడు, ధర్మం నశించినప్పుడు, అధర్మం పెట్టిరేగిపోయినప్పుడు నేను అవతారం ఎత్తుతానని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం, ఈ 10 దశావతారాలు భగవంతుడు ఇప్పటికీ 8 అవతారాలు అయిపోయి కలికావతారం ఉంది. ఇందులో 4వ అవతారం నరసింహావతారం. కాబట్టి అటు నరసింహావతారానికి సంబంధించినటువంటి దేవస్థానం ఈ దేవస్థానం. ప్రహ్లాదుడు, లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడు వారికి సంబంధించినటువంటి దేవస్థానం ఇక్కడ. ఇది అతి ప్రాచీనమైన, పురాతనమైన, చరిత్రాత్మకమైన, పురాతన నేపథ్యం కలిగినటువంటి దేవస్థానం ఇది. 13వ శతాబ్దం అంటే విజయనగరాజుల కాలం నాటికి సంబంధించినటువంటి దేవాలయం ఇక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఈ దేవస్థానం సంబంధించి ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రేపు రథోత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆలయానికి రావడం, దేవుని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజల మీద ప్రచురింప చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.